అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్నింగ్ వచ్చి మా ఆయన డ్యూటీకి వెళ్ళేంత వరకు, ఇంకా మా పాప స్కూల్‌కి వెళ్ళేంత వరకు నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏ విధంగా పనులనేవి టైం సేవ్ చేసుకుంటూ ఎలా చేసుకున్నాను అని చెప్తూ, ఇంకా ఇందులో కూడా కొన్ని టిప్స్ చెప్తూ ఉంటానండి. చెప్తూ మీకు టైం సేవ్ చేసుకుంటూ, ఇంకా ఇంట్లో ఎలా పని అనేది ఈజీగా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి వినయ్ స్వీట్ హోమ్ అండి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ ఛానల్ అయితే సపోర్ట్ చేసేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ ఏంటంటే మార్నింగ్ లేవగానే నేను కిచెన్లోకి రాగానే ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి అయితే పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చేస్తాను. కూల్ ఎక్కువ ఉందనుకోండి వాటర్లో అయితే పెట్టేస్తాను. కూలు మరీ ఎక్కువ లేకుండా నార్మల్గా ఉన్నట్లయితే నేనైతే ఇక్కడ వాటర్లో కాకుండా నార్మల్గా పక్కన పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా సరే అండి పాల ప్యాకెట్ బయట పెట్టేసుకోవాలి. అంటే కూల్ తగ్గినట్లయితే మనకు కరెంటు మీద, అంటే ఇండక్షన్ మీద మనము యూజ్ చేసినట్లయితే, కాచుకున్నట్టయితే కరెంటు సేవ్ అవుతుంది. ఇంకా స్టవ్ పైన అయితే మనకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కాబట్టి నేనైతే ఆ విధంగా అయితే చేసుకుంటాను. తర్వాత ఏంటంటే ముందు రోజు అయితే ఎప్పుడైనా సరే నేను ముందు రోజు కాదు కానీ ఒక 3-4 డేస్కి అయ్యేలాగా అయితే పల్లీలు అయితే ఫ్రై చేసి పెట్టుకుంటాను ముందుగానే. ఈరోజైతే పల్లీలు లేవన్నమాట ఫ్రై చేసినవి. అందుకనేసి మార్నింగ్ అంటే మా పాప అయితే 7:20కి అయితే బస్ వచ్చేస్తుందనమాట. ఆ టైంకి అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి కదా. అందుకోసం అనేసి నేను ఫాస్ట్గా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇంకా ఒక స్పూన్ ఆయిల్ వేసి అయితే పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. పల్లీలను ఎప్పుడైనా సరే అండి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నట్లయితే చట్నీ చేసుకున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక పక్క పల్లీలు ఫ్రై చేసుకుంటూ మరో పక్క అయితే నేను అల్లము, ఇంకా వెల్లుల్లి, ఇంకా ఎర్రగడ్డలు అయితే వీటినైతే ఒలిచేసుకున్నాను నీట్గా. తర్వాత పల్లీలు కూడా చూడండి ఒక 80% కంటే ఎక్కువగానే ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఈ విధంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. తర్వాత అయితే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు వేసి చూడండి, వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసినట్లయితే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యేలోపు నేనైతే చిన్న కొబ్బరి ముక్క, పచ్చి కొబ్బరి అయితే తీసేసుకున్నాను. బ్యాక్ సైడ్ ఉండే నల్లగా ఉండే పార్ట్ అంతా తీసేసాను. తర్వాత అయితే ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత అవి చల్లారాక అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అంతలోపు ఏంటంటే ఇప్పుడు పక్కన పల్లీలు అవి చల్లారుతున్నాయి. అంతలోపు టైం వేస్ట్ కాకుండా నేను ఈ విధంగా చూడండి వీటినైతే శుభ్రం కడిగేసేసి పెట్టుకున్నాను కదా, వీటినైతే ఈ విధంగా గాలించేసి అట్టు కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. హై ప్రోటీన్ అనమాట. పిల్లలకే కాదండి పెద్దలకైనా ఎవరికైనా చాలా హెల్తీ. వీటిలో ఏంటంటే నేను రాజ్మా, శనగలు, ఇంకా ఏంటంటే పచ్చి బఠానీలు, ఇంకా ఉద్దిపప్పు, పెసరపప్పు, ఇలా మన దగ్గర ఉండే 5-6 పప్పుల్లో మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. తర్వాత ఎన్నైతే పప్పులు వేసుకుంటున్నానో అందులో అయితే ఒక పార్ట్ మాత్రమే బియ్యం అయితే వేసేసుకొని రాత్రంతా నానబెట్టేసుకున్నాను. ఈ విధంగా వీటిని గాలించేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, ఇంకా అయితే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేనైతే వీటినైతే ఉప్పు చెక్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ కొద్దిగానే వేస్తాం కదా. ఎప్పుడైనా సరే అండి దోశ అయినా అట్టైనా ఏదైనా సరే ఉప్పు సరిగా తక్కువగా ఉన్నట్లయితే టేస్ట్ అనేది అస్సలు కనిపించదు. తర్వాత అయితే ఈ విధంగా రుచికి సరిపడా ఉప్పు అంతా వేసేసుకొని పిండి అయితే బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదైతే మార్నింగే రుబ్బుకోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందు రోజు అయితే అసలు రుబ్బుకోకూడదు. ఇప్పుడైతే ఇవి చూడండి నేను ఇవి పిండి రుబ్బే లోపు అయితే ఈ పల్లీలు ఇవన్నీ బాగా చల్లారిపోయాయి కాబట్టి వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి అయితే గ్రైండ్ చేసుకొని వచ్చేసాను. ఈ విధంగా కొద్దిగా మెత్తగా అయిన తర్వాత మాత్రమే నానబెట్టుకున్న చింతపులుసు అయితే వేస్తున్నానండి. ఎప్పుడైనా సరే మనం కొబ్బరి, పల్లీలు 2 వేసి చట్నీ చేసినప్పుడు అయితే మేమైతే ఎక్కువగా చింతపండు యూజ్ చేస్తామండి. మీరు కావాలంటే నిమ్మకాయ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ చట్నీకి అయితే నిమ్మకాయ కంటే కూడా చింతపండు అనేది చాలా రుచిగా ఉంటుంది. తర్వాత చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయిందండి. పోపు అయితే ఏమీ వేయట్లేదు. నెక్స్ట్ ఏంటంటే పెనం పెట్టేసుకొని బాగా వేడిన తర్వాత ఈ విధంగా ఎర్రగడ్డ అనేది కొద్దిగా కట్ చేసుకొని బాగా రుద్దేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ చల్లేసుకొని మనము దోశ ఎలా వేసుకుంటామో సేమ్ ఇదే అండి. అటుగా ఈ విధంగా దోశ వేసేసుకొని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి. రుచి అనేది చాలా బాగుంటుందండి. సేమ్ కొంచెం పెసరట్టు కూడా ఈ విధంగానే వేస్తాం కదా, సేమ్ అలాగే ఇందులో కూడా వేసేసుకొని మనకు ఆయిల్ కొందరు ఎక్కువగా ఇష్టపడతారు, కొందరు తక్కువ ఇష్టపడతారు కదండి. ఆయిల్ అనేది మన చాయిస్. నేనైతే లిమిట్గానే వేసేస్తాను. ఇక్కడైతే చూడండి బస్సులు అయితే స్టార్ట్ అయిపోయాయి. అన్ని స్కూల్ బస్సులు అయితే వెళ్ళిపోతున్నాయి. క్లైమేట్ అనేది చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఓ పక్క క్యారీ కోసము, ఇంకా తినడానికి కోసం అయితే ఈ పక్క మిక్స్ దాల్ దోశ అయితే వేసేస్తున్నాను. తర్వాత వాటర్ అయితే మరీ చల్లగా ఉందండి క్లైమేట్, ఇంకా జలుబు చేస్తుందేమో అనేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే మార్నింగ్ అయితే తాగేస్తాను. తర్వాత ఈరోజు అయితే స్నాక్స్లో అయితే జామకాయ అయితే కట్ చేసి పెట్టేసేసాను. తర్వాత చట్నీ, ఇంకా ఇవి మిక్స్ దాల్ దోశ అయితే వేసేసి పాపకి అయితే క్యారీకి అయితే పంపించేస్తున్నాను అనమాట. ఒక పక్క అయితే ఈ విధంగా క్యారీకి అయితే ప్రిపేర్ చేసేసాను.
తర్వాత ఆ అమ్మాయికి కూడా తినడానికి అయితే ఒక దోశ ఇచ్చాను. మామూలుగా రోజు ఏంటంటే ఒక్కొక్క రోజు రాగి మాల్ట్ అలా, ఒకరోజు పాలు ఇలా ఇస్తుంటాను కానీ ఇలా కొంచెం వేడివేడిగా దోశ ఇలాంటి ఐటమ్స్ అయినప్పుడు ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ ఇష్టపడుతుంది తినడానికి కాబట్టి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి కదండి. స్కూల్లోకి వెళ్ళాక ఎలాగో చల్లగా అయిపోతాయి కాబట్టి ఒకటైతే దోశ ఇచ్చేసాను. మామూలు దోశ కంటే కూడా ఇది కొంచెం తక్కువ ఇష్టపడుతుంది కానీ హెల్త్కి మంచిదని చెప్తే మాత్రం కంపల్సరీ తినేస్తుంది. ఆలోపు నేనైతే క్యారీ కట్టేసాను. వాటర్ బాటిల్ అయితే వాటర్ కూడా పోసి పెట్టేసాను. నార్మల్గా అయితే వాటర్ అయితే అమ్మాయి పోసుకుంటుంది కానీ ఒక్కొక్క రోజు టైం లేనప్పుడు నేను వేసిస్తాను. ఇప్పుడు ఆ అమ్మాయి దోశ తిన్న తర్వాత ఆ అమ్మాయికి కూడా 2 జడలు వేయాలండి. కేవీలు అంటే 2 జడలు అనేది కంపల్సరీ. తర్వాత జడలు వేసుకున్న తర్వాత బయలుదేరేస్తుంది. 7:15కి అంతా బస్ స్టాండ్కి అయితే బయలుదేరుతుంది. ఒక 5 మినిట్స్లో అక్కడ వెయిట్ చేస్తుంది అనమాట. ఎందుకైనా మంచిది 5 మినిట్స్ ముందు వెళ్తే బెస్ట్ కదా అని వెళ్తుంది. మార్నింగ్ ఉన్నట్టుండి వర్షం అయితే చాలా ఎక్కువగా పడుతుంది. సైకిల్ అయితే బయట ఉండిపోయింది. లోపల పెట్టమ్మా అంటే సైకిల్ కూడా లోపల పెట్టేసి తర్వాత అయితే స్కూల్కి వెళ్ళిపోతుంది అనమాట. మా అమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది కదండి. ఇంకా మా ఆయన పీటీ నుండి రాగానే ఆయనకైతే టీ పెట్టించేస్తాను. తర్వాత ఫ్రెష్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ పెట్టాక ఆయన ఆఫీస్కి వెళ్ళాక నా పనులు అయితే స్టార్ట్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.